ఆరాధించడానికి, దండలేయడానికి, వాళ్ళకి బలులు ఇవ్వడానికి పశువులు కూడా రెడీ చేసేసారు, పేర్లు మార్చేశారు. అప్పుడు పౌలయ్య అన్న మాట చదువుతాను చూడండి. అపోస్తల కార్యాలు 14:15 అయ్యలారా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగండని సువార్త ప్రకటించారు. మొక్కుతుంటే వారి పూజ పొందలేదు, దేవుని వైపు తిరగండి అన్నారు. చూసారా ప్రియులారా, పేతురు, యోహాన్లు కానివ్వండి, ఇక్కడ పౌలు, బర్నబాలు కానివ్వండి, ఆ ఆది సంఘములో వ్యక్తి పూజకు అవకాశాలు ఇవ్వలేదు గనక ఆ రోజు వచ్చిన ఉజ్జీవం నిలిచింది. గొప్ప బోధ వినబడుతుంది, గొప్ప కృపను అనుభవిస్తున్నారు, గొప్ప దాతృత్వం చూపిస్తున్నారు, గొప్ప భయముతో బతుకుతున్నారు, గొప్ప సంతోషంతో వారు ఉజ్జీవంలో ఉన్నారు. కారణం, వారు వ్యక్తి పూజకు చోటు ఇవ్వలేదు. ఈ రోజున నన్ను మన్నిస్తే చెబుతాను ప్రియులారా, సోకాల్డ్ ఏమంటే గొప్ప గొప్ప సేవకులందరూ అక్కడికి ఏదో వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులు అన్నట్టుగా వారు మన పూజ, మన గౌరవం, మన సన్మానం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. పూలదండలు తెచ్చి వేయాలనుకుంటే ఎందుకర్రా మాకు పూలదండలు వేస్తున్నారు అన్నారు. కానీ ఈ రోజున మన ప్రాంతాలలో లేక క్రైస్తవ్యంలో సాల్వాలకే తక్కువ లేదు, పూలదండలకే తక్కువ లేదు, మొక్కడానికే తక్కువ లేదు. ఎందుకుంటుందండి ఉజ్జీవం? ఇలాంటి ఎన్ని తరగతులు పెడితే ఉజ్జీవం నిలుస్తుంది? ముందు వ్యక్తి పూజ చేయటం మానాలి. అలాగనే సేవలో ఉండే నాబోటి వాళ్ళు కూడా మనుషులు తమ వైపు ఆరాధనా భావంతో చూస్తే, ఒరే బాబు, మేము మీలాంటి మనుషులమే, మీకంటే ఏ విషయంలో కూడా గొప్ప కాదు, దయతో మమ్మల్ని మన్నించండి, మేము మీ సహోదరులం అన్నట్టుగా వాళ్ళు తగ్గించుకోగలిగితే ఉజ్జీవం నిలుస్తుంది. అర్థమవుతుందా? రెండో కారణం చెప్తాను. రెండవ కారణం ఏంటనంటే, ఉజ్జీవం నిలవకపోవడానికి రెండవ కారణం కమర్షియలైజేషన్, వ్యాపారం. ఈ రోజున సేవ వ్యాపారమయ్యింది. మరి ఆ రోజున సేవ ఎందుకు నిలిచింది? ఉజ్జీవంతో అందరూ ఎందుకున్నారంటే, ఆ రోజు సేవ వ్యాపారంలాగా లేదు. ఇలా జ్ఞాపకం చేస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు చూడండి ప్రియమైన స్నేహితులారా, 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 44వ వచనం నేను చదువుతాను చూడండి. ఏమి రాసింది 44వ వచనంలో? విశ్వసించిన వారందరూ చూడండి ప్రియులారా, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. తరువాత వినండి, ఇదియుగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. ఇప్పుడే చదివాము 4:34లో, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. ఆ రోజుల్లో సేవ చేస్తున్న సేవకులు, వినండి ప్రియులారా, వారి సేవ ఒక వ్యాపారంలాగా చేసుకుంటే వారు కాల వరకు వచ్చిన కానుకలను వారు జేబుల్లో పోసుకుని ఉండేవాళ్ళు. వారు జేబుల్లో పోసుకోలేదు అని ఎట్లా చెప్పగలనంటే, చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం నేను మీ కొరకు చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం మీ కొరకు చదువుతున్నాను. మంచి మాట, 6వ వచనం. 3:6 చూడండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. అరే, మీ పాదాల వరకు వచ్చిన వెండి, మీ పాదాల వరకు వచ్చిన బంగారం మీ జేబుల్లో లేదా? లేదు. మా పాదాల దగ్గర పెట్టబడిన డబ్బు మీద మా పాదాలేసి తొక్కాం, మేము జేబుల్లో పోసుకోలేదు. ఎవరెవరు అక్కరతో ఉన్నారో వాళ్ళకి పంచిపెట్టాం, అది మా జోబుల్లో పోసుకుని ఉంచలేదు, మేము డబ్బును ప్రాధాన్యంగా ఎంచలేదు. అమ్మ వింటున్నారా? అందుకనే 1వ శతాబ్దంలో ఇరేనియస్ అనే సంఘపితరుడు
ఇగ్నేషియన్ అనే ఒక సంఘపితరుడు, చర్చ్ ఫాదర్స్ అంటారు. వినండి, పాలికార్ప్ అనే సంఘపితరుడు అన్ని సంఘాలకు ఉత్తరం రాస్తూ ఏమైనా రాసేవాళ్ళంటే, ఎవడైనా మీ ముందుకొచ్చి వారి వ్యక్తిగత అవసరాలు కానీ వారి సేవ అవసరాలు కానీ మీతో చెప్పుకొని పైసలు అడిగితే వాడి సేవకుడుగానే ఎంచొద్దు, వాడిని సేవకుడుగా ఎంచొద్దు. అది బ్రదర్ భక్సింగ్ గారు నేర్చుకొని ఆయన హెబ్రోన్ అసెంబ్లీలో చెప్పేవారు, ఇట్లా మనలో ఎవరైనా సేవ చేస్తున్న వాళ్ళు మీ వ్యక్తిగత అవసరాలు కానీ మీ సేవలో మీకున్న అవసరాలు కానీ మనుషుల ముందు చెప్పుకొని దేహి అని అడుక్కుంటే వాళ్ళు సేవకులుగానే లెక్కించొద్దు అన్నాడు బ్రదర్ భక్సింగ్. మరి ఈ రోజున సోకాల్డ్ టెలి ఎవాంజలిస్టులు, ఈ రోజున మేము దేవుని కొరకు కార్యం చేస్తున్నాం, పైసలు పంపండి, మాకు పైసలు ఇవ్వండి అని అడుక్కునేటువంటి ప్రియులారా, ఈ సేవకులను ఏమనాలి? వీళ్ళు సేవకులను అనవచ్చునా? దేవుడు నీకు పనిస్తే దానికి కావలసిన పైసలన్నీ ఆయన సమకూరుస్తాడు. నువ్వు మనుషులను అడుక్కొని డబ్బులు పోగేసుకుంటున్నావనంటే నువ్వు అసలు ఏమి సేవకుడివి అని అనాల్సి ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వినండి ప్రియులారా, వాక్యం ప్రకటించబడ్డమే జరగదు, అప్పుడే స్క్రీన్ మీద పేరు, బ్యాంక్ పేరు, అకౌంట్ నెంబరు, IFSC కోడ్ మొత్తం వచ్చేస్తున్నాయి. అరే, సేవను ప్రోత్సహించమని మనుషులకు పురుగొల్పడం నేను తప్పని చెప్పడం లేదు, కానీ ఆ పని దేవుడిస్తే దానికి కావలసిన వనరులు దేవుడిస్తాడు కదా. మీరేంటి అసలు వ్యాపారంగా చేస్తున్నారు సేవను? వినండి ప్రియులారా, ఇక డబ్బులు రావడం లేదనుకోండి, ఎన్ని జిమికలు నేర్చారో, సర్కస్లు నేర్చారు. రుమాల గుడ్డలు అమ్ముకున్నోడు ఒకడైతే, వింటున్నారా లేదా? నూనె శేషాలు అమ్ముకున్నోడు ఒకడైతే, జీవజలం అని మంచి నీళ్ళు అమ్ముకున్నోడు ఒకడైతే, యెరూషలేములోంచి తెచ్చాను మట్టి కొనుక్కోండని మట్టి అమ్ముకున్నోడు, కర్ర మొక్కలు అమ్ముకున్నోడు ఒకడైతే, సేవా వ్యాపారమా? ఎందుకంటే ఉజ్జీవం ఉంటుంది. ఇప్పుడు మన ఉజ్జీవాన్ని నిలపలేకపోతున్నాం. దేవుడిచ్చిన ఉజ్జీవ మంటను అది అలాగే నిలిచి ఉండడం లేదు. కారణం ఏంటో తెలిసిన, సేవని వ్యాపారంగా చేస్తున్నారు. అతనితో ఫోటో దిగించుకోవాలంటే, అతనితో పాటు ఒక పూట భోజనం చేయాలంటే వేలకు వేల రూపాయలు కట్టాలట. యేసుప్రభు కంటే గొప్పోడేమో ఇతగాడు. యేసుప్రభు పాపులతో సుంకరలతో కూర్చుని ఆయన భోజనం చేస్తున్నాడు. కానీ ఈ రోజున ప్రియులారా, మాతో కలిసి భోజనం చేయాలంటే 20,000 కట్టండి, మాతో పాటు ఫోటో దిగాలంటే 10,000 కట్టండి అని అడుక్కునేటువంటి వినండి ప్రియులారా, ఈ బికారీ సేవకులు, నన్ను మన్నించండి, ఇలాంటి వారి వల్ల ఉద్యమం ఏముంటుందండి క్రైస్తవ సంఘానికి? మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. సరే, సేవకులది ఒకవైపు తప్పు అయితే మరి మీకే మాయిదారు రోగం? ఆడితో ఫోటో దిగితే పరలోకం పోతావా? అతగాడితో కలిసి భోజనం చేస్తే పరలోకంలో మన్నా తింటావా? అతగాడిచ్చే రుమాల గుడ్డ కొనుక్కుంటావు, అతగాడిచ్చే నూనె సీసా కొనుక్కుంటావు, అతగాడు అమ్ముకున్న నీల బుడ్డి కొనుక్కుంటావు, అతగాడు అమ్మిన మట్టి కర్ర మొక్కలు కొనుక్కుంటావు. అసలు వాక్యం చదివి వాక్యానుసారంగా భక్తి చేయాలన్న ఆరాటమే నీకు లేకపోతే ఆ మాయిగాలు బతకరు. వాళ్ళు బాగా బతుకుతున్నారు. తప్పు సగం వాళ్ళదైతే సగం తప్పు మన మీదే ఉంది ప్రియులారా. నువ్వు దేవుని వాక్యం దగ్గర రావు, స్థానిక సంఘములో స్థానిక సేవకుడిచ్చే వాక్య పోషణ కింద ఉండక, వినండి, ఇలాంటి పిచ్చి పిచ్చి తిరుగులు. స్థానిక సంఘములో అవసరాలు ఉంటాయి, స్థానిక సంఘములో సువార్త పని కొరకు అవసరాలు ఉంటాయి. ఇక్కడ ఒక 100 రూపాయలు ఇవ్వడానికి చెయ్యరాదు, కానీ అక్కడ వేల రూపాయలు పంపిస్తారు. మీరు అడుక్కునే వాళ్ళకి ఆడికలుగా సిగ్గు శరము సీమోనెత్తురు లేదు. మరి నీకేమైంది? మా కూతురు అక్కడ డబ్బులు పంపిస్తే, ఆయన ప్రార్థన చేస్తే మా కూతురు డాక్టర్ అయిపోద్దండి, అది బైబిలా? మా కొడుకు ఇంజనీర్ అయిపోతాడండి, అది బైబిలా? అక్కడికి డబ్బులు పంపిస్తే, అతగాడు ప్రార్థన చేస్తే మాకు కలిసి వస్తుందండి, అది బైబిలా? అతగాడికి పైసలు పంపిస్తే, వినండి, మేము ఇల్లు కడతామండి, అది బైబిలా?
వినండి ప్రియులారా, దీన్ని వదిలేసి తిరుగుతున్నాం. నన్ను మన్నించండి. ఎందుకుంటుందండి ఉజ్జీవం? ఈ రోజున సేవ వ్యాపారం అయ్యింది. సేవ వ్యాపారం అయ్యింది. కొంతమంది ఏమో వ్యక్తి పూజ చేయించుకుంటున్నారు, మరి కొంతమంది ఏమో వ్యాపారాలు చేస్తున్నారు. మరి సంఘాల్లో ఉజ్జీవం ఎందుకు ఉంటుంది? మీరు ఆలోచించాలి. సరే, మూడవ సంగతి చెప్తాను వినండి. ఆ రోజుల్లో ఎందుకుంది ఉజ్జీవం, నేడెందుకు ఉండడం లేదు ఉజ్జీవం? నేను మూడవ కారణం ఏంటో తెలుసా? వినండి వినండి ప్రియమైన స్నేహితుల, పెడద్రోవ పడుతున్నారు. దాన్నే డీవియేషన్ అంటాం. దేవుడు ఎందుకొరకు పిలిచాడో, ఏమి సేవ చేయమన్నాడో అది వదిలేసి పక్కదారి పడుతున్నారు మనుషులు, పెడత్రోవ పడుతున్నారు సేవకులు. ఆ రోజులు అట్లా లేరండి. వారు దేని కొరకు పిలువబడ్డారు, వారి ద్వారా దేవుడు ఏమి జరిగించాలనుకున్నాడో ఆ పనే జరుగుతుంది తప్ప వారు పెడత్రోవ పట్టలేదు. ఉదాహరణకు ఇలా చెప్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో ఉజ్జీవంతో ఉన్న సంఘములో సమస్య వచ్చింది. అమ్మ వింటున్నారు కదూ? ఉజ్జీవంతో ఉన్న సంఘములోనే సమస్య వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది సమస్య? ఆడోళ్ళ వల్ల వచ్చింది. మీరు ఎంత మంచోళ్ళు అంటే సేవ పెరగడానికి బాగా ఉపయోగపడతారు, సేవ కోల్డానికి కూడా బాగా ఉపయోగపడతారు మీరు అమ్మలక్కలు. నేను అందుకే తరచుగా మాట అంటాను, 100 క్రాపులున్నా గొడవ ఉండదు, కానీ 2 పిలకలుంటే చాలు ముడెట్టేసుకుంటారు మీరు. అర్థమైందో లేదో? 100 క్రాపులు అంటే 100 మంది మగాళ్ళున్నా ఇబ్బంది ఉండదండి సంఘంలో. ఒక 2 పిలకలమ్మలు ఉంటారే, అమ్మో వీళ్ళకు దండ పెట్టేయాలి. వీళ్ళు ముడెట్టేసుకొని ఇంటికి వెళ్ళి ఆ భర్తలు గిల్లుతారు. అందుకే వీళ్ళకి ఏం పేరు పెట్టానంటే గిల్లుడు రానీళ్ళు. ఏమండి మిమ్మల్ని పాస్టర్ గారు మీకు వాక్యం చదవడానికి పిలవలేదేంటండి, అలా ఆయన పిలిచారేంటండి, మీకు పాట ఇవ్వలేదేంటండి, మీ పేరు పెట్టి పిలవలేదేంటండి అని ఇంటిలో గిల్లుతాది గిల్లుడు రాని. ఆవిడ వల్ల సంఘములో పొరపచ్చాలు, సంఘములో అసమాధానం, ఇవన్నీ కారణమవుతాయి. సరే, నా పాయింట్ ఏంటనంటే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో ఆడవాళ్ళ వల్ల సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు ప్రియమైన సోదరి స్నేహితులారా, ఆ సమస్యను పరిష్కరించమని అపోస్తుల దగ్గరికి వస్తే, మేము అపోస్తులము, ఏ ఆడోళ్ళ వల్ల కూడా వచ్చిందో ఆడోళ్ళు కూర్చోబెట్టండి, ఈ ఆడోళ్ళు కూర్చోబెట్టండి, వాళ్ళ మగాళ్ళు కూర్చోబెట్టండి, వీళ్ళ మగాళ్ళు కూర్చోబెట్టండి, ఒక కమిటీ వేద్దాం అనలేదు అపోస్తులు. వాళ్ళు వీళ్ళు కూర్చోబెట్టండి, మేము మాట్లాడతాం, మేము కమిటీలు వేస్తాం, పరిష్కారం వస్తుంది అని అనలేదు. వినండి ప్రియ, సమస్య వాళ్ళ దగ్గరకు వస్తే చూడండి 6వ అధ్యాయం 4వ వచనంలో, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 4వ వచనం. అయితే అమ్మ వింటున్నారా, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. దేవుడు మమ్మల్ని పిలిచింది ఎందుకో తెలుసా? ప్రార్థన చేయడానికి మమ్మల్ని పిలిచాడర్రా, మీకు వాక్యం చెప్పడానికి పిలిచాడర్రా, మీకు తగువలు తెర్చడానికో, మీకు భోజనాలు వడ్డించడానికో, మీ కమిటీలు వేయడానికో దేవుడు మమ్మల్ని నియమించుకోలేదు. మమ్మల్ని నియమించింది ఎందుకో తెలుసా? మీ కొరకు ప్రార్థన చేయాలి, మీకు వాక్యం చెప్పాలి. ఆ పిలుపు నుంచి మేము పక్కదారి పట్టాం. వాళ్ళకి డీవియేషన్ లేదు. ఈ రోజున చాలామంది ప్రియులారా ఎందుకొరకు పిలువబడ్డారో అందుకొరకు జీవించకపోవడం చేత సంఘాలలో నేడు ఉజ్జీవం అది అణగారిపోతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నారా మీరంతా? ఏంటి బెక్క చచ్చిపోయారు, నోరేసుకొని గంప నోరేసుకొని పడిపోతుండే బెక్కసావకి ఏమవుతామో అన్నట్టుగా చూస్తున్నారు. ఫ్రీగా రిలాక్స్డ్గా వినండి. ఆ రోజుల్లో ఉజ్జీవం అంత బాగుంది ఎందుకు? నేడు మన ఉజ్జీవం ఆవిరైపోతుంది ఎందుకు? అక్కడ వ్యక్తి పూజ లేదు, ఇప్పుడు వ్యక్తి పూజ వచ్చింది. అప్పుడు సేవ వ్యాపారం అయింది లేదు, ఇప్పుడు సేవ వ్యాపారం అయిపోయింది. అప్పుడు వారు పిలువబడిన పిలుపులోనే ఉన్నారు, మనం పిలువబడిన పిలుపు నుంచి మనం జారిపోతున్నాం. 4వ సంగతి చెప్తాను వినండి. ఎందుకు ఆ రోజున ఉజ్జీవం ఉంది, ఇప్పుడు ఎందుకు ఉజ్జీవం లేదనంటే వినండి ప్రియమైన స్నేహితులారా, వాళ్ళు స్టాగ్నేట్ అవ్వలేదు, నిలిచి ఉండలేదండి, వారు దూసుకొని పోయారు. అందుకనే అపోస్తులను ఏమని అంటారంటే ఎర్లీ అపోస్టల్స్ ఆర్ కైనెటిక్స్ అన్నారు. కైనెటిక్స్ అంటే దూసుకొని పోయేవాళ్ళు.
వారు దేవుని కొరకు దూసుకొని పోతున్నారు. కానీ వినండి, నిలిచిపోలేదు. మా భక్తి మాకు చాలే, మా సేవ మాకు చాలే, మా బతుకులు బాగున్నాయి చాలే, మాకంతే చాలే అని నిలిచి ఉండలేదు. వారు దూసుకొని పోయారు. ఎలా దూసుకుని వెళ్ళారో చూపించి నేను టెక్స్ట్లోకి వచ్చేస్తాను. రండి ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం అమ్మ చూస్తున్నారా? 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. శ్రమల వాళ్ళ మీదకి వస్తే అమ్మ వింటున్నారా, చెదిరిపోవలసి వచ్చింది. కానీ చెదిరిపోయిన వారు వెళ్ళిన ప్రతి చోట వాక్యం చెప్పుకొని పోతున్నారండి. వారు వెళ్ళిన ప్రతి చోట వాక్యం చెప్పుకొని పోతున్నారు. వారు నిలిచి ఉండలేదు. మీకు ఒక మాట చెప్పనా, ఎప్పుడు నిలిచి ఉండే నీరు దగ్గర మురుగుడు వాసన వస్తుంది, అవునా కాదా? పారే నీరు దగ్గర ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది. క్రైస్తవుడు అంటే ఉన్న చోట వినండి ప్రియ, నిలిచి ఉండేవాడు కాదు. దేవుని కొరకు అతను సాగిపోయేవాడు. దేవుని కొరకు సాగిపోయేవాడు. ఆది అపోస్తలులు అలా సాగిపోయారు గనక ఉజ్జీవం ఉంది. ఈరోజు మనం నమ్మినప్పుడు ఎలాగున్నామో నేటిగా అలాగున్నాం. యేసుని నమ్మి ఎంతకాలం అయిందమ్మా? 30 సంవత్సరాలు అయింది బ్రదరు. చెప్పుకోవడానికన్నా నీకు సిగ్గు లేదు. 30 సంవత్సరాలు అయిందా? నీ వల్ల ఎవరు యేసు ప్రభు నమ్మారు? నీ వల్ల సంఘానికి ఏమొచ్చింది? నువ్వు ఆధ్యాత్మిక ఏం ఎదిగావు? నీలో యేసు ప్రభు లక్షణాలు ఏం పెరిగాయి అని అడిగితే వీళ్ళ నోటులో మాటే ఉండడం లేదు. మళ్ళీ గర్వంగా మేము యేసు ప్రభువు నమ్మి 30 సంవత్సరాలు అయ్యిందండి, 20 సంవత్సరాలు అయ్యిందండి. వినండి ప్రియమైన స్నేహితులారా, నీ దగ్గర దుర్వాసనే. నీ ఆధ్యాత్మిక జీవితం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణమే సంఘములో కనబడడం లేదు. అమ్మ వింటున్నారా? సంఘం ఉజ్జీవంగా ఉంటే ఎలా ఉంటుందో చెప్పాను. సంఘములో ఉజ్జీవం నిలిచి ఉండాలంటే ఎలా ఉండాలో చెప్పాను. ఇప్పుడు బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ రివైవల్ మీటింగ్స్లో వినండి, సంఘం ఉజ్జీవంతో ఉండడం అంటే ఏంటో అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఇలా అన్నాడు. అందులోంచి ఒక 4-5 తలంపులు చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తాను. బాగా వినండి. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తెరిచిపెట్టండి. ఆ 2వ అధ్యాయంలో 14 నుంచి 16 వచనాల్లో ఆయన ఏమంటాడో తెలుసా? వినండి ప్రియులారా. లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు. కనబడింది ఆ 16 వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. సంఘం అంటే షైనింగ్ స్టార్స్. సంఘం అంటే ప్రకాశించే జ్యోతులండి. అమ్మ వింటున్నారు కదూ? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఓ ఫిలిప్పీ సంఘమా, గొప్ప ఉజ్జీవంలో పుట్టారు మీరు, అనుమానమే లేదు. మీకు ఆ విషయం చెప్పనా? ఫిలిప్పీ పట్టణంలో సంఘము స్థాపించబడ్డానికి గల కారణం అక్కలే, ఆడవాళ్లతో మొదలైంది చర్చ్. లూదియా అనే ఒక సహోదరి, 12 సంవత్సరాలుగా దెయ్యం పట్టిన ఒక అమ్మాయి, అటు తరువాత జైలరు, అట్లా గొప్ప రివైవల్ వచ్చేసింది ఫిలిప్పీ పట్టణంలో. ఆ రివైవల్కు కారణం సిస్టర్స్ బాగా ఉపయోగపడ్డారు. అమ్మ వింటున్నారా? ఆడవాళ్ళతో ఆరంభమైన సంఘం అంటే ఏముండాలో అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సంఘం అంటే ఎవరుండాలట చూడండి, చెప్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలు తిమోతి శుభమని చెప్పి రాయినది. సంఘం అంటే ఎవరుండాలో తెలుసా? అమ్మ వింటున్నారా? అధ్యక్షులు ఉండాలి. అధ్యక్షులన్నా, పెద్దలన్నా, కాపరన్నా ఒక పని చేసినోడికి ఇవ్వబడిన బిరుదులు. సంఘమునకు వాక్యముతో సేవ చేసేవాడే అధ్యక్షుడైనా, పెద్దయినా, కాపరన్నా, ఈ 3 బిరుదులు ఆయనకే వర్తిస్తాయి. అధ్యక్షుడంటే బిషప్, పెద్ద అంటే ప్రెస్బిటేరియన్, కాపరి అంటే పాస్టర్,
వాక్యముతో సంఘానికి సేవ చేసేవాడు. ఫిలిప్పీ పట్టణంలో ఆడవాళ్ళతో మొదలైంది సంఘం. కానీ వినండి, వాక్యం చెప్పే సేవకులు ఉన్నారు అక్కడ. అటు తరువాత ఎవరు ఉన్నారట? పరిచారకులు ఉన్నారట. పరిచారకులు అంటే సంఘమునకు సమాజంలో సాంఘికమైన అవసరాలు ఉంటాయి, భౌతికమైన అవసరాలు ఉంటాయి. కనుక పరిచారకులు సంఘానికి చెందిన దేవుని పిల్లల యొక్క పనులు తమవి అని అనుకుని వేసుకుని వాళ్ళు సహాయపడుతూ ఉంటారు. వాక్య సేవకుడికి సహాయపడతారు, పరిశుద్ధులకు సహాయపడతారు. వాళ్ళని ఏమన్నారంటే డీకన్స్ అంది బైబిల్, పరిచారకులు అన్నారు. అలాగనే ఆడవాళ్ళు కూడా పరిచారకులుగా ఉండొచ్చు, వాళ్ళ పరిచారకురాళ్ళు అంటుంది బైబిల్. అమ్మా వింటున్నారా? ఆడవాళ్ళతో ఆరంభించబడిన సంఘం అంటే ఎవరు ఉండాలో వాళ్ళందరూ ఉన్నారు. అధ్యక్షులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. అధ్యక్షుల పరిచారకుల సేవనందుకొని సంఘములో పరిశుద్ధులు ఉన్నారు, సెయింట్స్ ఉన్నారు. అమ్మా వింటున్నారా? సర్వెంట్స్ ఉన్నారు, షెపర్డ్స్ ఉన్నారు. అది చర్చ్ అంటే. ఆరోగ్యకరమైన సంఘం అంటది, ఉజ్జీవంతో ఉన్న సంఘం అంటది. షెపర్డ్స్ ఉండాలి, సర్వెంట్స్ ఉండాలి, సెయింట్స్ ఉండాలి, అధ్యక్షులు ఉండాలి, పరిచారకులు ఉండాలి, వినండి, పరిశుద్ధులు ఉండాలి. ఆ ఫిలిప్పీ సంఘంలో వాళ్ళందరూ ఉన్నారు. అయినా పౌలు అంటాడు, మీరు ఉజ్జీవ స్థితిలో ఉండడం కొరకు మీరు జ్యోతుల వలె ప్రకాశించండి. మీరు షైనింగ్ స్టార్స్. సంఘం అంటే ప్రకాశించే జ్యోతి. అమ్మా వింటున్నారు కదూ? వినండి ప్రియులారా, దేవుని పిల్లలమైన మనం, సంఘమైన మనం ఎప్పుడు ప్రకాశించగలం? బైబిల్లో కొంతమంది ప్రకాశించారు. వాళ్ళని చూపి వాళ్ళ అనుభవాలు సంగమగా బెరాకా బ్లెస్సింగ్ చర్చికి చెందిన వాళ్ళైనా వేరొక సంఘాలకు చెందిన వారైనా అందరం ఈ అనుభవాలు నేర్చుకుందాం. అప్పుడు మనం ప్రకాశించే జ్యోతులమవుతాం. కొంతమంది ప్రకాశించారు దేవుని కొరకు. చూపిస్తాను రండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 39వ వచనం. నిర్గమాకాండం 34వ అధ్యాయం. అమ్మా చూస్తున్నారు కదూ? అమ్మా చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం 29వ వచనం చూడండి. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనముల గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు కొండ దిగుచు ఉండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తమ ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకే తెలియలేదట. మోషే ప్రకాశించాడు. అమ్మా వింటున్నారా? మోషే ప్రకాశించాడు. ఎలాగ ప్రకాశించగలిగాడు అని అంటే 40 దినాలు దేవునితో సన్నిహితమైన సావాసం. ఏ సంఘమైతే దేవునితో సన్నిహితమైన సావాసాన్ని కొనసాగిస్తుందో, వినండి ప్రియులారా, ఆ సంఘం అది ప్రకాశించే జ్యోతిలాగుంటుంది. నేను మొదటి రోజే మీతో చెప్పాను, ఈ రోజున క్రైస్తవ సంఘానికి లేని కల సైలెన్స్ అండ్ సాలిట్యూడ్. మౌనంగా ఉండడం, ఏకాంతంగా దేవుని కలుసుకోవడం, ఇది మనకు రావడం లేదండి ఈ రోజుల్లో. ఆయనతో ఇంటిమసీ పెంచుకొని, ఆయనతో కలిసి సహవాసం చేసి ప్రియులారా, ఆయనతో వినండి ముఖాముఖిగా మాట్లాడుకునే అనుభవాలు లోపించాయి. అందుకే మన ముఖాలు ప్రకాశించడం మాట పక్కన పెడితే మన ముఖాలు ఎలాగున్నాయో చెప్పను. శ్రీకాకుళం భాషలో చెప్తానులేండి. ఇక్కడ ఉన్నారా లేదా? మన ముఖాలు ప్రకాశించడం లేదు సరికదా. మన ముఖాలు ఎలాగున్నాయనంటే పిడక ముఖాలు వేసుకొని కూర్చున్నారు మందిరాల్లో. ఏ వెలుగు లేదండి, ఏ తేజస్సు కనబడడం లేదండి, ఏ ప్రకాశత కనబడడం లేదు. వినండి ప్రియులారా, ఏ సంఘం అయితే దేవునితో సన్నిహితమైన సావాసాన్ని ఎక్సర్సైజ్ చేస్తుందో, సాధన చేస్తుందో, ఆ సంఘం ప్రకాశించే జ్యోతి. కాకినాడ పట్టణంలో బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ ఒక ప్రకాశించే జ్యోతిలాగా ఉండాలంటే వినండి, జోసెఫ్ బెన్నీ గారు ఒక్కరిదే కాదండి బాధ్యత. ఈ సంఘములో చెందిన వారంతా దేవునితో అలాంటి సన్నిహితమైన సావాసాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఒక మాట అడగన, దేవునితో నీతో దేవుడు కూర్చొని ముఖాముఖిగా మాట్లాడుకోగా నీ ముఖం ప్రకాశించినటువంటి అనుభవం ఏమైనా ఒక రోజు ఉందా? ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎన్ని రోజులైంది చెప్పు నాకు.
ఈరోజు ఉదయాన్నే బైబిల్ చదివి ఉంటావుగా, ఈరోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకుని ఉంటావుగా, నీ ముందు దేవుడు కూర్చున్నట్టు, నీతోనే మాట్లాడుతున్నట్టు, నువ్వు చేసే ప్రార్థన విన్నట్టు అనిపించిందా? దేవునితో ఆ సహవాసం నీ ముఖము ప్రకాశించేలా చేస్తుంది. ఇది మోషే అనుభవం. సరే, మరో అనుభవం చెప్తాను రండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం ఇలా వ్రాసి ఉంది. మీ కొరకు చదువుతున్నాను చూడండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. అమ్మ వింటున్నారా? మోషే ప్రకాశించాడు దేవునితో సహవాసం చేయడం వలన. ఇక్కడ యేసుక్రీస్తు ప్రకాశిస్తున్నాడు. దేన్ని బట్టి అంటే దేవుని చిత్తం చేయడం వలన. అందుకనే ఆ పరలోక తండ్రి అంటాడు రూపాంతర కొండ మీద, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అన్నాడు. ఈయన మాట వినండి, ఈయన నా చిత్తం చేసేవాడు. నేను అంటాను, ఏ సంఘం అయితే దేవుని చిత్తం చేయడానికి తపన పడుతుందో ఆ సంఘం ప్రకాశించే జ్యోతి అవుతుంది. అమ్మ అర్థమవుతున్నదా? దేవునితో సహవాసం, దేవుని చిత్తము చేయడం, రెండు చెప్పాను. మరో సంగతి చెప్తాను వినండి ప్రియులారా. మరో సంగతి యేసయ్య పలికిన మాటలోంచి జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త. ఏది మర్చిపోవలసిన విషయాలు కాదు, నేనేమో పొల్లు మాటలు మాట్లాడడం లేదు. ప్రతి మాట విలువైనదని ఆచి తూచి ఎవడి బరువుగా చెప్తున్నాను ఈ మాట. అమ్మ వింటున్నారా? అసలు నేను కూర్చోవలసిన మనిషినే కాదు. ఏమండి, ఇక్కడ ప్రసంగానికి రాకముందు గంట ముందు కళ్ళు తిరిగిపోయి బాత్రూంలో పడిపోయి పెద్ద వాంతి అయింది. నేను ఎప్పుడు ప్రసంగం చేస్తున్నప్పుడు నీళ్ళు తాగే మనిషిని కాదు, నోరు ఆర్చుకుపోతుంది. కనుక కష్టమైన ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఈ రోజుల్లో వినవలసిన విషయాలు ఇవి, మనం తెలుసుకోవలసిన విషయాలు ఇవి, మన పరివర్తన చెందాల్సిన విషయాలవని భారంతో చెప్తున్నాను. ప్రతి మాట ఆచితూచి చెప్తున్నాను. తేలిగ్గా ఎంచకండి ఈ మాటలు, తేలిగ్గా తీసుకోకండి ఈ మాటలు. రండి, మరొక ఆయన గురించి ప్రభు ఏమన్నాడు చెప్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి ప్రియులారా, 35వ వచనం ఇలా వ్రాసి ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం ఇలా ఉంది. అతడు మండుచూ ప్రకాశించుచున్న, చెప్పండి ఏమై ఉండను? దీపమయ్యుండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించడానికి మీరు ఇష్టపడ్డారు అన్నాడు. ఇది బాప్తిసమిచ్చు యోహాను అనుభవం. ఏమి చేశాడు గనక ప్రకాశించాడు ఆయన అంటే, ఆయనకు తెలిసిందంతా ఒకటే, యేసయ్య హెచ్చించబడాలి, తాను తగ్గించబడాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో ఆయనే అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉంది. చెప్పండి, అది ఏ సంఘం అయితే, అమ్మ వింటున్నారా, తమ్ముడు వింటున్నారా? ఏ సంఘం అయితే దేవునితో సహవాసం చేస్తుందో, ఏ సంఘం అయితే దేవుని చిత్తం చేస్తుందో, ఏ సంఘం అయితే దేవుని బాగా హెచ్చిస్తుందో ఆ సంఘం ప్రకాశించే జ్యోతి. ఫిలిప్పీ సంఘమా, ఆడవాళ్ళతో స్థాపించబడ్డారు మీరు. ఫిలిప్పీ సంఘమా, అధ్యక్షులు, పరిశుద్ధులు, పరిచారకులతో ఉన్న సంఘం మీది. మీరు ఈ లోకములో జ్యోతుల్లాగా ప్రకాశించాలి. మీరు ఒక షైనింగ్ స్టార్స్ లాగా ఉండాలి. అది పరిశుద్ధాత్మ దేవుని ఆశ. అది పౌలు ద్వారా ఫిలిప్పీ సంఘానికి చెప్పాడు. సరే, 3 చెప్పానుగా, 4వ సంగతి చెప్తాను రండి ప్రియులారా. 4వ సంగతి ఏంటో తెలుసా? అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. ఎవరైనా మాట్లాడరేమమ్మా? పౌలా? ఎవరమ్మా? పౌలు కాదు, స్టెఫను. స్టెఫను అలా ప్రకాశించడానికి గల కారణం ఏంటంటే, దేవుని చేత ఏ ఏ విషయాల్లో నింపబడాలో అన్ని విషయాల్లో నింపబడిన వ్యక్తి.
దేవుని యందలి విశ్వాసంతో నింపబడినవాడు, దేవుని కృపతో నింపబడినవాడు, దేవుని ఆత్మచేత నింపబడినవాడు, అమ్మ వీడు దేవుని యొక్క బలముతో నింపబడినవాడు. మీరు అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం మీరు 5వ వచనం 8వ వచనం చదవండి. 5 విషయాలలో అతను నింపుదల కలిగిన వాడు. విశ్వాసంతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అమ్మ వింటున్నారా? విశ్వాసంతో నింపబడ్డాడు. వినండి, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, జ్ఞానముతో నింపబడ్డాడు. తరువాత 8వ వచనంలో కృపతో నింపబడ్డాడు, బలముతో నింపబడ్డాడు. అలాగా దేవుని చేత నింపబడవలసిన వాడితో నింపబడే సంఘం అది ప్రకాశించే జ్యోతి. ఓ ఫిలిప్పీ సంఘమా, గొప్ప శ్రమలో పుట్టావు. ఓ ఫిలిప్పీ సంఘమా, గొప్ప పోరాటంలో పుట్టావు. ఓ ఫిలిప్పీ సంఘమా, గొప్ప శ్రమల్లో పుట్టావు. తేలిగ్గా పుట్టలేదండి ఈ సంఘం. అది ఎలా పుట్టిందో మరో దగ్గర రాశాడు పౌలు. చదువుతాను చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. పౌలు, శీల, తిమోతి వారు ఫిలిప్పీ పట్టణానికి వచ్చి సేవ చేస్తున్నప్పుడు వారు శ్రమను అనుభవించారండి, వారు పోరాటాలు అనుభవించారండి, వారు అవమానం అనుభవించారండి. వీటన్నిటిలోంచి పుట్టుకొచ్చిన సంఘం మీరు వెలగకపోతే ఎలాగా? మీరు ప్రకాశించే జ్యోతులు కాకపోతే ఎలాగా? వినండి ప్రియులారా, దేవునితో సావాసం చేయండి, దేవుని చిత్తమే చెయ్యండి. అమ్మ వింటున్నారా? దేవునినే పైకెత్తండి, దేవుని చేత నింపబడండి, మీరు ప్రకాశించే జ్యోతులవుతారు. వినండి, ఇది ఒక సేవకుల బాధ్యతే కాదండి, సంఘములో ఉండే ప్రతి వారు వహించవలసిన బాధ్యత. మా సంఘం ఈ ప్రాంతాలలో ఒక ప్రకాశించే జ్యోతిగా ఉండాలి అన్న మంట, ఆరాటం ఉంటే 30 రోజుల పరిచర్య నీకేమైనా బుర్రకెక్కితే, నీకేమైనా వంట పడితే, అమ్మా వింటున్నారా, ఇందుకొరకు అప్పగించుకోవాలి. దేవునితో సావాసం చేయడానికి, దేవుని చిత్తం చేయడానికి, దేవుని పైకెత్తడానికి, చివరగా దేవుని చేత నింపబడ్డానికి నిన్ను డెడికేట్ చేసుకుంటే నువ్వు ఉజ్జీవ స్థితికి వచ్చినట్టే లెక్క. సరే వినండి, 2వ సంగతి చెప్తాను. ఫిలిప్పీలతో అంటున్నాడు కదా, మీరు ఈ లోకమందు జ్యోతుల వలె ప్రకాశించండి అన్నాడు. మీరు జ్యోతుల వలె ప్రకాశించండి అన్నాడు. అది మొదటి మాట. 2వ మాట ఎక్కడ ప్రకాశించాలట? చదువుతాను చూడండి ప్రియులారా. 14వ వచనంలో ఒక మాట, 16వ వచనంలో ఒక మాట చదువుతాను. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య అన్నాడు. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య అన్నాడు. మళ్ళీ 16వ వచనంలో అట్టి జనము మధ్యను అన్నాడు. అంటే మనం ప్రకాశించవలసింది ఎక్కడ? అమ్మ సంఘంలో హల్లెలూయా 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 అనుకుంటే ప్రకాశించడం కాదు. అమ్మ ఇంట్లోనేమో ఏదో కుటుంబ ప్రార్థన చేసుకొని స్తోత్రమని పాట పాడుకొని బైబిల్ చదువుకుంటే ప్రకాశించడం కాదు. మీరు ప్రకాశించే జ్యోతులుగా ఎక్కడ ప్రకాశించాలట? మూర్ఖులైన వక్ర జనము మధ్య, వింటున్నారా, అట్టి జనము మధ్య అన్నాడు. అంటే మనం లోకములో ప్రకాశించాలి. ఇప్పుడు చెప్తాను వినండి. లోకము ఎవరిలో ఉందంట తెలుసా? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం చూడండి ప్రియులారా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. మనము దేవుని సంబంధులమనియు, తర్వాత ఏంటమ్మా, మీరు ఎక్కడ ఉన్నారా లేదా నాకు అనుమానం వస్తుంది, చెప్పండి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు ఎవరిలో ఉందట? దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదము. ఈ లోకము దుష్టిలో ఉంది, అందుకే అతగాడి పేరు లోకాధికారి. వాడు ఏలుబడి చేస్తున్నాడు, వాని అధికారం కింద ఉంది లోకం. ఆ లోకం వాడి అధికారములో వాడిలో ఉంది గనక ఈ లోకములో ఉన్న మనుషులంతా ఎలా ఉంటారో చెప్పనా? చూపిస్తాను వినండి. రోమాపత్రిక 1వ అధ్యాయం ఈ 3 వచనాలు నోట్ చేసుకోండి. రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఈ 4 వచనాలు నోట్ చేసుకోండి. 24వ వచనంలో పౌలు అంటాడు, ఈ దుష్టుని యందు ఉన్న లోకములో ఉన్న మనుషులు అపవిత్రతకు అప్పగించబడిన వారు.
దేనికి అప్పగించబడిన వారు? ఇక్కడ ఉన్నారా లేదా? అపవిత్రత, వాళ్ళ ఆలోచనలు అపవిత్రమే, వారి మాటలు అపవిత్రమే, వారి పనులు అపవిత్రమే. అమ్మా వింటున్నారా? వాళ్ళ యొక్క ఊహలు అపవిత్రమే, వాళ్ళ జీవితమే అపవిత్రం. దుష్టుని యందు ఉన్న ఈ లోకములో ఉన్న మనుషులు అపవిత్రతకు అప్పగించబడిన వారు. కొంచెం కిందకి రండి. 26వ వచనంలో అంటాడు కదా, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. బాబు వింటున్నారా? ఎవరి మధ్య నువ్వు ప్రకాశించాలి, ఎవరి మధ్య జ్యోతిలాగా నువ్వు కనబడాలి అనంటే తుచ్చమైన కోరికలకు అప్పగించబడే మనుషులు. తుచ్చమైన కోరికలు, మగవాడు మగవాడితో, ఆడదేమో మరో ఆడదానితో, ఒకవైపు హోమోసెక్సువల్స్, మరోవైపు లెస్బియన్స్ తగలబడుతున్నటువంటి రోజుల్లో దానికేమో స్వేచ్ఛనిచ్చేటువంటి ప్రభుత్వాలు. మన దేశానికి ఏమొచ్చిందండి? మైదా రోగం. ఆ సుప్రీంకోర్టులో వాడంటాడు, ఏమండి విచ్చలవిడిగా ఉండొచ్చట, ఆడదాంతో ఆడది, మగాడితో మగాడు. ఈ దేశం యొక్క భవిష్యత్తు మీద శాపం తెచ్చే వాళ్ళు అయ్యారు మన సుప్రీంకోర్టు జడ్జిలు. వింటున్నారా నా మాట? అపిత్రతకు అప్పగించబడిన మనుషులు, తుచ్చమైన కోరికలకు అప్పగించబడ్డ మనుషులు. ఒకసారి 28వ వచనం చూడండి. 28వ వచనంలో, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టమైన మనసుకు వారిని అప్పగించెను. లోకము దుష్టుని యందు ఉంది. వాడిలో ఉన్న లోకములో ఉన్న మనుషులు వారు భ్రష్టమైన మనసుకు అప్పగించబడ్డారు. సాంఘికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా అన్ని విషయాల్లో చెడిపోయారు వీళ్ళు. అలాంటి వారి మధ్య నిన్ను నన్ను ఉంచాడు. అమ్మా వింటున్నారా? అమ్మా ఆలకిస్తున్నారా? వినండి ప్రియులారా. ఎవరి మధ్య పెట్టాడు ఆయన నిన్ను? మూర్ఖులైన వక్ర జనం, అపవిత్రతకు అప్పగించబడినవారు, తుచ్చమైన కోరికలకు అప్పగించబడినవారు, భ్రష్టమైన మనసుకు అప్పగించబడినవారు, వాళ్ళ మధ్యలో నిన్ను పెట్టాడు. వినండి ప్రియులారా, వారి మధ్యలో బతికి ఏమవ్వాలో తెలుసా? వినండి ప్రియులారా, చచ్చిపో. వాళ్ళ మధ్యలో ఉండి చావు. నీ చావు వాళ్ళకి జీవాన్ని ఇచ్చినట్లుగా మరణించు. యేసుప్రభు అందుకో మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటెగానే ఉంటుంది. అమ్మా వింటున్నారా? ఒక గోధుమ గింజను తెచ్చి దాన్ని ముచ్చి కవర్లో పెట్టి దాన్ని బాగా కట్టి నువ్వు సెల్ఫ్లో పెట్టు, ఏదో ఒక రోజున అది చచ్చిపోద్ది. గాలి లేక, సూర్యరశ్మి లేక, వినండి ప్రియులారా, ముచ్చి కవర్లో కట్టావే, పొట్లాం కట్టావు, ఆ గోధుమ గింజ అది చచ్చిపోద్ది. కానీ అదే గోధుమ గింజ నేల మీద పడి ఎక్కడ చచ్చిపోద్ది. అక్కడ చావే. మాట్లాడరేమండి? ఎక్కడ చావే. ఆ చావు అర్థం లేని చావు, ఈ చావు అర్థమైన చావు. ఈ చావు అర్థమైన చావు. వినండి ప్రియమైన స్నేహితులారా, నా పర్సులో గోధుమ గింజ ఉంచుకున్నాను. అప్పుడప్పుడు ఇట్లా చూస్తాను, ఇప్పుడుంది నా దగ్గర నా గోధుమ గింజ. ప్రభువా, నేనే ఈ గోధుమ గింజను నేను ఎక్కడ నీ కొరకు పనికొస్తాను, ఇసిరాయి పోయి చస్తా అక్కడ. నీ చేతిలోకి తీసుకొని విసిరాయి. వినండి ప్రియులారా, ఎవడి విత్తనం ఎవరో తెలుసా? యేసుప్రభు చెప్పిన ఉపమానంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయానికి రండి. విత్తవాన ఉపమానం కాదు, మరో ఉపమానం చూపిస్తాను చూడండి ప్రియులారా. ఇలా వ్రాస్తుంది 37, 38 వచనాలు. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు ఎవరట? మనుష్య కుమారుడు. మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలం ఏంటట? లోకం. మంచి విత్తనాలు ఎవరట? రాజ్య సంబంధులు. నువ్వే విత్తనం, లోకమే పొలం. విత్తేవాడు యేసయ్య. ఆయన చేతిలో ఒక గోధుమ గింజలా పడితే ఎక్కడ విసిరేస్తాడో ఆయన విసిరిన దగ్గర చచ్చిపో, మొలకెత్తుతావు. ఒక అర్థవంతమైన చావండి అది. నేనేమో ఏ పొలంలో పడను, నేను షోకేసులో పొట్లం కట్టినని పెట్టండి అని అనుకుంటే నువ్వు అక్కడ పోయినా చేస్తావు. కాకపోతే అది అర్థపర్థం లేని చావు.
ఈరోజు చాలామంది క్రైస్తవులు ప్రియులారా, ఎవడి గోధుమ గింజలాగా లోకమనే పొలములో పడి చావాలని లేదు, షోకేసుల బొమ్మల్లాగా తయారయ్యారు. యేసుని ఎందుకు నమ్మేమమ్మా? బాగా బతుకుతామని. బాగా బతకడానికి యేసుని నమ్మక్కర్లేదు. వెంకన్న బాబుని నమ్ముకో, తిరుపతి పో. బాగా బతకాలనుకుంటే ఎవరినైనా నమ్మొచ్చు. యేసుని ఎందుకు నమ్మాలో తెలుసా? బాగా చచ్చిపోవడానికి నమ్మాలి. ఆయన కొరకు అర్థవంతమైన చావు చావడానికి యేసు ప్రభు నమ్మాలి. అది మనకు అర్థం కాక ప్రియమైన స్నేహితులారా, ఈ లోకములో భ్రష్టమైన మనసుకు అప్పగించబడిన వాళ్ళు ఉన్నారు. ఈ లోకములో తుచ్చమైన కోరికలకు అప్పగించబడిన వాళ్ళు ఉన్నారు. ఈ లోకములో అపవిత్రతకు అప్పగించబడిన మనుషులు ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఒక గోధుమ గింజలాగా ఆయన చేత విసరబడితే ఎంత ఫలిస్తావో. దేవుడు విలియం కేరీని ఇసిరేశాడు ఇండియా. డేవిడ్ బ్రైనార్డ్ని ఇసిరేశాడు చైనా. యామి కార్మికేయులని వినండి చెన్నైకి, ఏమంటే సౌత్ ఇండియాకి ఇసిరేశాడు దేవుడు. వాళ్ళు వచ్చారు, ఎక్కడే చచ్చిపోయారు. కానీ వారు అనేకులకు యేసయ్య లక్షణాలు చూపించి వారు ఫలించారు. ప్రియులారా, నువ్వేమో ఆయన చేతిలో గోధుమ గింజలాగా పడి ఆ లోకమనేటువంటి ప్రియ పొలములో నువ్వు విసిరబడ్డానికి ఇష్టపడకపోతే ఎలాగైనా చచ్చిపోతావు. పొలములో విసిరబడకపోయినా చస్తావు. కానీ పొలములో విసిరబడితే నువ్వు అధికంగా ఫలిస్తావు. అది అర్థవంతమైన చావు. అర్థమవుతుందా? పౌలు అంటాడు, గ్రహించండి బాగా విషయాల్ని. పౌలు అంటున్నాడు, మీరు ఏమంటే ప్రకాశించే జ్యోతులుగా ఉండండి. అదేంటి ఉజ్జీవం. మీరు ప్రకాశించే జ్యోతులు ఎక్కడ ప్రకాశించాలట? అమ్మ వింటున్నారు కదూ? లోకములో ప్రకాశించండి, దుష్టుని లోకములో ప్రకాశించండి. ఎక్కడ మీ గొప్పలు చూపకండి. మందిరాల్లో ఇళ్లల్లో మేము దేవునిలో బాగా ఉన్నామని అనిపించుకోకండి. వెళ్ళండి లోకములోకి, ఆ లోకములో ప్రకాశించండి. లోకములో మీరేంటో చూపించండి. సరే, అది రెండవ మాట. సరే, మూడో మాట చెప్తాను వినండి, నా టైం అయిపోతున్నది. వినండి ప్రియులారా, ఎలా ఉండాలట? ప్రకాశించే జ్యోతుల్లాగా. ఎక్కడుండాలట? దుష్టుని యందున్న లోకములో. మరి ఎలా ప్రకాశించాలట? చదువుతాను చూడండి ప్రియుల, ఎలా ప్రకాశించాలో ఇట్లా రాశాడు దైవజనుడు. మీ కొరకు చదువుతున్నాను మళ్ళీ 14వ వచనం దగ్గర నుంచి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సంశయాలు మాని, సనుగులు మాని సమస్త కార్యాలు చేయండి. తరువాత అంటాడు, మీరు జీవవాక్యాన్ని చేతపట్టండి. ఇక్కడ నాకు బోల్డన్ ఆలోచనలు కనబడుతున్నాయి. అందులో మొదటి ఆలోచన ఏంటో తెలుసా? వింటున్నారా? సనుగులు మానండి. వింటున్నారా? మీకు ఆ విషయం చెప్తాను వినండి. సనిగేవారు స్తుతించలేరు, సంతృప్తి చెందేవారే దేవుని స్తుతిస్తారు. సనిగులు ఎందుకు వస్తాయి? అసంతృప్తి. ఇశ్రాయేలు ప్రజలు వినండి ప్రియమైన స్నేహితులారా, ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణం చేసే ఆ ప్రయాణం అంతట్లో సనుగుతూనే ఉన్నారు. సనిగిన వారు ఏమయ్యారన్నాడు పౌలు. చదువుతాను చూడండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మీ కొరకు చదువుతున్నాను చూడండి, మంచి మాట. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మీ కొరకు చదువుతున్నాను. ఈ మంచి మాట దయతో మీరు గమనించాలని నేను కోరుతున్నాను. ప్రియులారా, చదువుతున్నాను చూడండి. ఇలా రాసి ఉంది 8వ వచనం. మరియు వారి వలె మనం వ్యభిచరించక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలారు. మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించారు. మీరు సనుగు కొనకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిపోయారు. దేవునికి హేయమైన పాపం సనుగుల పాపం. సనుగులెవరో బయట కనబడవు, కానీ లోపల అనుకుంటాం. కానీ దేవుడు సనుగులు వింటాడట. వింటున్నారా? దేవుడు సనుగులు భలే వింటాడు, సనుగులు బాగా చూస్తాడట. ఆయన సంఖ్యాకాండంలో ఆ మాట రాసింది. ప్రియులారా, చదువుతున్నాను చూడండి, మంచి మాట, మీ ఆలోచనకు ఉపయోగపడుతుంది.
సంఖ్యాకాండం 11:1 జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. ఆయన కోపము రగులుకొనెను. సనుగుల పాపం మీద దేవుని కోపమే రగులుద్ది. కనుక ఈ లోకములో జ్యోతుల వలె ప్రకాశించే ఆ ప్రక్రియలో ముందు సనుగులు మానేయండి. మేలొచ్చినా స్తుతించండి, కీడు జరిగినా స్తుతించండి, కడుపు నిండినా స్తుతించండి, కడుపు కాలినా స్తుతించండి, ఒంటి నిండా బట్ట ఉన్నా స్తుతించండి, బట్టలు లేమొచ్చినా స్తుతించండి, గౌరవం వచ్చినా స్తుతించండి, అవమానానికి వెళ్ళవలసి వచ్చినా స్తుతించండి. అది సనుగులు లేని జీవితం. అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి, ఈ లోకంలో జ్యోతుల వలె ప్రకాశించే ఆ ప్రక్రియలో మానవలసినవి చెప్తున్నాడు. సనుగులు మానండి. అమ్మ వింటున్నారా? రెండోది ఏమన్నాడు? సంశయాలు మానేయండి. ఏం మానేయాలట? ఇక్కడ ఉన్నారా లేదా మీరంతా? అర్థమవుతుందా విషయం? ఏం మానేయమంటున్నాడు? సంశయాలన్నీ మానేసేయండి. చూడండి ప్రియులారా, ఆ 15వ వచనంలో ఇలా అన్నాడు, సనుగులను సంశయాలను మానేయండి. సంశయాలంటే అన్ని అనుమానాలే. అనుమానాలతో మన వాదన పెట్టుకుంటే దాన్ని సంశయం అంటారు. ఉత్తి అవిశ్వాసం కాదు, అవిశ్వాసంతో తిరుగుబాటు చేయడమే సంశయం. ఈరోజు ఎందుకంటే మన సంఘాల్లో దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం? ఎందుకంటే మన కుటుంబాల్లో దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం? ఎందుకంటే మన వ్యక్తిగత జీవితంలో దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం? మనకన్నీ సంశయాలే. ఉదాహరణ ఇస్తాను, వినండి. యేసు ప్రభు పుట్టి పెరిగిన ప్రాంతాలకు వెళ్ళారు. వెళితే ఆ ఊరి వారంతా యేసయ్య చుట్టూ చేరారు. చేరిన తర్వాత, ఏయ్ నిన్ను నమ్ముతాం, ఏదైనా అద్భుతం చేయరాదా అని అడిగారు. అక్కడ ప్రభు అట అద్భుతాలు చెయ్యలేదట. చదువుతాను చూడండి, మత్తయి సువార్త 13:58 చూడండి. వినండి ప్రియులారా, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చెప్పండి చెయ్యలేదు. చెయ్యలేడా? మాట్లాడరేమమ్మా? చెయ్యగలడు, కానీ ఎందుకు చెయ్యలేదు? సంశయం. ఎలా ప్రకాశించాలట? సనుగులు మానాలి. చెప్పండమ్మా, సంశయాలు మానాలి. మానేసిన తర్వాత ఎట్లుండాలట? ఒక 3 మాటలు చెప్పాడు, అది చెప్తాను వినండి. మొదటి మాట ఏంటో తెలుసా? వినండి ప్రియమైన స్నేహితులారా, 14వ వచనం, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను అన్నాడు. ఫాల్ట్లెస్. మీ మీద ఎవడు ఒక వినండి ప్రియ అపరాధం మోపకూడదు. ఏ అపరాధము లేనోళ్ళ బతకండి. అదేనండి మనము జ్యోతుల వలె ప్రకాశించడం అంటే. బైబిల్లో ఒక ఆయన మీకు చూపిస్తాను చూడండి. ఇలా రాసింది ఆయన గూర్చి ప్రియులారా. చదువుతున్నాను చూడండి. 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 4వ వచనం చూడండి. చాలా గొప్ప వచనం బైబిల్లో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని యుండి తగిన హేతువు కొరకు కనిపెట్టుకుండేరు కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యువాడు కాడు గనక దానియేల్లో తప్పైనను లోపమైనను చెప్పండి కనుగొనలేకపోయారు. అది క్రైస్తవ జీవితం. మనుషుల్ని వెతుకుతారు. ఏ అపరాధంలో దొరుకుతావో, ఎవడి లోకములు ఉంటే నిన్ను ఎవడో గమనించడు. నువ్వు ఎన్ని పాడు పనులు చేసిన హీరో అంటది లోకం. పాడు పనులు చేస్తే లోకం ఏమంటది? నువ్వు హీరో అంటది. కానీ నువ్వు యేసుప్రభుని నమ్ముకో, నీ జీవితంలో తప్పులు వెతుకుతారు మనుషులు. నీ మీద నిఘా నేత్రాలు వేస్తారు. ఏమండి వారు ఎక్కడ దొరుకుతావని చూస్తారు. కనుక జ్యోతుల వలె ప్రకాశించే ఆ ప్రక్రియలో ఎవడనూ నీ మీద అపరాధం మోపలేనట్టుగా ఫాల్ట్లెస్గా జీవించాలి. అది జ్యోతుల వలె ప్రకాశించడం అన్నాడు. అది మొదటి మాట. రెండో మాట చెప్తాను చూడండి. ఏమంటున్నాడో ఆయన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక
మళ్ళీ రండి ఆ 2వ అధ్యాయంలో వినండి ప్రియులారా, 15వ వచనం ఏమన్నాడో తెలుసునా? వినండి ప్రియులారా, చదువుతున్నాను చూడండి. 14వ వచనంలోనే నిష్కలంకులను అన్నాడు. అంటే స్పాట్లెస్, ఏ కలంకము నీ దగ్గర లేదు. అమ్మా వింటున్నారా? ఏ కలంకము నీ దగ్గర లేదు. వాళ్ళు వెతికితే అపవిత్రత మాటల్లో దొరుకుతావా, చేతల్లో దొరుకుతావా, ఆలోచనలో దొరుకుతావా, నడవడికలో దొరుకుతావా అని వారు చూస్తే, ఏమండి వినండి, నీ దగ్గర ఏ కలంకమో కనబడకపోగానే వాళ్ళు ఆశ్చర్యపోవాలి. మేము నీలాంటి మనుషులమే కదండి, మీలాగా ఉండలేకపోతున్నామే, మీలాంటి జీవితం మాకెందుకు రావడం లేదని వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా స్పాట్లెస్, ఏ స్పాట్ నీ దగ్గర కనబడడానికి వీల్లేదట. అమ్మ వింటున్నారా ఏ మాట? మేమండి మొదటి మాట నిరపరాధులను, రెండో మాట నిష్కలంకులను, మూడో మాట ఏంటో తెలుసా? అనింద్యులుగా బతకండి. బ్లేమ్లెస్, ఎవడు ఏ నింద నీ మీద వేయలేడు. వినండి, ఒక మాట చెప్తాను. నిందలుంటాయి, అపనిందలుంటాయి. నిందలు మనం చేసిన దానికి వస్తాయి, అపనిందలు మనం చెయ్య. అయితే ఒక మాట వినండి, నింద మచ్చ లాంటిది, అది నువ్వు చచ్చే వరకు నీ మీద ఉండిపోద్ది, చేసిన దానికి వచ్చింది కనుక. అపనిందలు అవి మచ్చల్లాంటివి కాదు, మరకల్లాంటివి, కడుక్కుంటే పోతాయి. మరకపడినా పర్వాలేదు కానీ మచ్చ పెట్టుకోకూడదు. నేను చిన్నప్పుడు నాకు మసూచకం వచ్చిందిలేండి. వస్తే ఈ ముక్కు మీద ఏదో ఒక కొండ ఉంటే దాన్ని ఇట్లా నలిపేశాను నేను. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చూడండి, ఆడపిల్లలు ముక్కు పడుకున్నట్టు ఇక్కడ ఏదో గుర్తుంటుంది నాకు. ఏంటిది మచ్చ? ఎప్పటి వరకు ఉంటుంది? మాట్లాడరేంటారా? నన్ను పెట్టిలో తోసేసి వరకు ఉంటుంది. కానీ ఏవో మరకలు పడ్డాయి, కడుక్కుంటే పోతాయి. అపనిందలు కడుక్కుంటే పోతాయి. అమ్మ వింటున్నారా? వినండి, నిందలు చచ్చే వరకు మిగిలిపోతాయి. నింద చేసిన దానికి వస్తుంది, అపనింద చెయ్యని దానికి వస్తుంది. ఈ లోకంలో జ్యోతుల వలె ప్రకాశించవలసిన మనం, వినండి ప్రియులారా, ఫాల్ట్ ఉండకూడదు, అమ్మ స్పాట్ ఉండకూడదు, అలాగనే బ్లేమ్ ఉండకూడదట. ఇలా ఉండడం సాధ్యమేనా? దేవుని కృప లేని రోజుల్లో ఇంత, దేవుని ఆత్మ సహాయం లేని రోజుల్లో ఇంత. వినండి ప్రియ, ఎలిజబెత్ జకర్యాలు అనింద్యంగా లేరా? నిష్కలంకంగా లేరా? నిరపరాధులుగా బతకలేదా? ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుని సహాయం, ఇంత వాక్యం ఎలిజబెత్ జకర్యాలకు లేదండి, కానీ వారు ఉన్నారు. మరి నువ్వెందుకు ఉండలేవు? సైతాన్ అంటాడు, నువ్వు వెండవైతే వినుగాని ఓ ఉండలేవులే అన్నాడు చెవిట్లో అంటుంటే, అవును కదా నేను ఉండలేను కదా నాడు గుసగుసలు విని ఎక్కడి నుంచో సాగు చెప్తావు. మళ్ళీ వచ్చే సంవత్సరం 30 రోజుల తరగతులకు మళ్ళీ కనబడతావు. అమ్మ వింటున్నారా? ఈ సంవత్సరం పొడుగున నీ జీవితంలో ఏం అభ్యాసం చేశావు? ఏమైనా పరివర్తన వచ్చిందా? స్పిరిచువల్ ఫార్మేషన్ నీ లోపల ఆత్మీయ రూపం తయారయ్యిందా? నువ్వు రూపాంతరపరచబడ్డావా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన అక్క చెల్లి వినండి, సనుగులు మానండి, మాట్లాడండి కొంచెం పర్వాలేదు, సంశయాలు మానండి. తరువాత ఎలా ఉండాలి మీరు? వినండి, నిరపరాధులుగా ఉండండి, నిష్కలంకులుగా ఉండండి. అమ్మ వింటున్నారా? అనింద్యులుగా బతకండి. దాని కొరకు దేవుడు తన వాక్యం ఇచ్చాడు, దాని కొరకు దేవుడు తన ఆత్మనిచ్చాడు. అలా బ్రతకడం కొరకు దేవుడు తన వాక్య సేవకులను ఇచ్చాడు. అలా బ్రతకడానికి నీకు సంఘ సావాసం ఇచ్చాడు. నువ్వు సంఘ సావాసంలో వస్తే కదా, వాక్య సేవకుల దగ్గర నుంచి వాక్యబోధ వింటే కదా, వినండి వాక్యాన్ని ఆస్వాదిస్తే కదా ఈ మంచి లక్షణాలు రావడానికి. మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా ప్రియులారా? సంఘము, అక్కడ సావాసము, దీన్ని గౌరవించడమే అలవాట్లు పోయాయి ఈ రోజున. ఏమ్మా కనబడలేదు, ఏదో పని పడిందట. అరే వినండి ప్రేమ, మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, సమయేల్ ముండ్రాయ్ అనే ఊర్లో ఉంటాడు. వరంగల్ నుంచి సిద్దిపేటకి వెళ్ళే దారిలో హుస్నాబాద్ అనే ఊరుంటుంది. ఆ ఊరు దగ్గరలో ముండ్రాయ్ అనే ఊరుంటుంది. అక్కడ శామ్యుల్ అనే ఒక ఆయన, అతని భార్య పేరు పుష్ప, వాళ్ళిద్దరు వచ్చారు. అన్న
అందరికీ తరగతుల్లో వాక్యం నేర్పిస్తున్నామన్నా, నాకు నేర్చుకోవాలని ఉంది, నేను ముండ్రాయిలో సేవ చేస్తున్నాను కదా, ఏదన్నా నేర్చుకుంటాను కదన్నా అంటే, ఏం చదివేవన్నా, నేను చదవలేదన్నా, ఏదో 4-5 తరగతి వరకు చదివాను, అక్షరాలు తెలుసు, కానీ మీరు చెప్పిందంతా రాసుకోలేను, వరబడిగా నేను చదవలేనన్నా, కానీ విని జ్ఞాపకం పెట్టుకుంటానన్నా, నాకు అవకాశం ఇస్తావా అన్నాడు. వింటున్నారా లేదా? చదువులేనోడు పోనీ తన భార్య పుష్ప మాకు వంటలు చేసి పెడుతుంది, ప్లేట్లు కడుగుతుంది, ఆవిడ రావడం మాకు కొంచెం ప్రయోజనమే, కానీ ఇతగాని నేను క్లాసులు ఎట్లా పెట్టుకుంటాను, చదువు సంచి లేనోడిని. అట్లా కాదు శామ్యూయల్, పరీక్షలు ఉంటాయి మరి రాయాలిగా, మరి నువ్వు చదువు రాకపోతే ఎట్లా రాస్తావంటే, అన్న నేను పరీక్షలు రాయలేను, కానీ నేను వచ్చి వాక్యం వింటానన్నా, నేర్చుకుంటానన్నా, నాకు అవకాశం ఇవ్వండి. సరే వినండి ప్రియులారా, నేను సిద్దిపేట ప్రకాష్ అని అడిగి, అన్న ఏంటి శామ్యూయల్ సంగతి అంటే, అవును బ్రదర్, చాలా మంచోడు బ్రదర్, ఆసక్తిపరుడు బ్రదర్, పెట్టుకోండి బ్రదర్ అన్నాడు ఆయన. సరే వినండి ప్రియులారా, అతను పెట్టుకుంటే వినండి, నేను ఏ రోజు 4 సంవత్సరాల క్లాసెస్లో 4 సంవత్సరాల బైబిల్ తరగతిలో సమూయేలు ఎప్పుడు వెనక్కి కూర్చోవడం నేను చూడలేదు. ఫ్రంట్ లైన్లో 2వ వాడిగా కూర్చునేవాడు. ప్రశ్న అడిగేస్తాడేమో, జవాబు చెప్పలేనేమో, అందరి మధ్యలో అవమానం అయిపోతానేమో, ఇసుమంత భయం లేదండి ముండ్రాయి శామ్యూయల్కి. అక్కడ కూర్చునేవాడు. తర్వాత ఒక యూత్ మీటింగ్ పెట్టాడు. ఆ క్లాసులు జరుగుతున్న కాలంలో దాదాపు 4వ సంవత్సరం తరగతులు అవుతున్నాయి. అతనేమో కూడిక పెట్టాడు. పెడితే నేను వెళ్ళాను. వినండి, యూత్ మీటింగ్లో మెడికల్ డాక్టర్స్ వచ్చారండి, ఇంజనీర్స్ వచ్చారు, వెటర్నరీ డాక్టర్స్ 3 వచ్చారు. ఎవరి ఇంటలెక్చువల్ అంతనే పోగేశాడు. అన్న ఎకరం కొన్నానన్నా, ఈ మందిరం నేను నా భార్య కట్టాం, మేమే తాపీ పనులవి, బాత్రూములు కట్టామన్నా, స్పీకర్ వస్తే ఉండడానికి గదులు కట్టామన్నా అని అన్నీ చూపించాడు. సరే వాక్యం చెప్తూ బైబిల్ స్టడీ నేను డివైడ్ చేసినప్పుడు, శామ్యూయల్ అన్న బైబిల్ స్టడీ నువ్వేమైనా లీడ్ చేయగలవా, నడిపించగలవా అంటే, అలాగేనన్నా అన్నాడు. సరే అతని గ్రూప్లోనికి కొంచెం చదువుకునే వాళ్ళని పంపిస్తే, అతను ఏదైనా తప్పు చెప్పినా వీళ్ళు చెప్తారు కదా అని నేను మెడికల్ డాక్టర్స్ని, ఇంజనీర్లని ఒక 4-5 పెట్టాను అతని గ్రూపులో. నేను అన్ని గ్రూపుల్లో బైబిల్ స్టడీ ఎలా అవుతుందో అన్నీ గమనిస్తే, మా ముండ్రాయి శామ్యూయల్ అన్న గ్రూప్ వాళ్ళు ఎంత బాగా డిస్కషన్ చేస్తున్నారో వాక్యాన్ని, నాకు భలే ముచ్చటేసి ఆ బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత ఆ గ్రూప్లో ఉన్న డాక్టర్లను అడిగాను, శామ్యూయల్ అన్న ఎలా నడిపించాడు బైబిల్ స్టడీ అంటే, అన్న దేవుడు మాతో మాట్లాడాడన్నా, అన్న చాలా అద్భుతంగా నడిపించాడన్నా. ఏంటే 4వ తరగతోడు డాక్టర్లకు బైబిల్ స్టడీ నడిపించాడు. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? సరే నేను ఆశ్చర్యపోయి, సరే మధ్యాహ్నం భోజనం చేస్తుండగా నా దగ్గరికి వచ్చాడు, ప్లేట్ పెట్టుకొని వచ్చి, అన్న బైబిల్ స్టడీ నాకు అప్పగించారు, కానీ నాకు చేతనైంది ఏదో చేశానన్నా, మరి ఎలా తీసుకున్నారో ఏమంటే, నేను అడిగానన్నా చాలా బాగా చేసావంట, అసలు నీ సేవలో చాలా అభివృద్ధులు చూస్తున్నాను, దీనికి రహస్యం ఏంటి శామ్యూయల్ అన్నాను. అన్నాడు, అన్న నా జీవితంలో నేను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి పొలం పనులు చేసుకునేవాడిని, నీటి బావులు తవ్వుకునేవాడిని, దేవునిలో అభివృద్ధి చెందడానికి 3 నియమాలు పెట్టుకున్నానన్నా. ఈ 3 నియమాలు ఈరోజు వరకు తూచా తప్పకుండా పాటిస్తున్నాను. ఏంటి శామ్యూయల్ అన్నా అంటే, నేను ప్రభువుని నమ్మినప్పటి నుంచి నేటి వరకు ఒక్క ఆదివారం కూడా నా స్థానిక సంఘములు ఉండకుండా బయట తిరగలేదు. వింటున్నారా లేదా? నా లోకల్ అసెంబ్లీలో నేను ఏ రోజు కూడా ఆదివారపు ఆరాధనలు ఉండకుండా ఎక్కడికి వెళ్ళలేదన్నా, అది నా మొదటి తీర్మానం. నా 2వ తీర్మానం ఏంటో తెలుసా? ప్రకాశన వాక్యం చెప్పినా, మీరు వాక్యం చెప్పినా, సుధాకర్ అని చెప్పినా, డాక్టర్ విజయుడు అన్న వాక్యం చెప్పినా, ఎవరు వాక్యం చెప్పినా కానీ ఫ్రంట్ లైన్లోనే కూర్చొని వాళ్ళ ముఖంలో ముఖం పెట్టినట్టుగా వింటానన్నా, అది నా 2వ తీర్మానం. వింటున్నారా లేదా? 3వ తీర్మానం ఏంటనంటే, ఏ ఆదివారం కూడా నేను ఈ రోజు వరకు ఒంటరిగా చర్చికి వెళ్ళలేదన్నా, నేను ఆదివారం సాయంత్రం మొదలెడతాను ప్రార్థన, శనివారం లోపుగా ఒక కొత్త వ్యక్తిని సంపాదించుకుంటాను, నేను కొత్త వ్యక్తితో మందిరానికి వెళ్తాను. చదువు సంజ లేనోడికి భక్తిలో అంత నిష్ట వచ్చింది,
అమ్మ బాగా చదువుకున్నారు, కాకినాడ పట్టణంలో ఉన్నారు, మరి నీ భక్తి అంటే అలా తగలడింది? దేవుని మందిరంలో, స్థానిక సంఘంలో రెగ్యులర్గా కనబడే అలవాటు నీకు లేదు. అందరికంటే ముందు లైన్లో కూర్చుని వాక్యం నేర్చుకునే అలవాటు కూడా లేదు. కొత్త వ్యక్తిని మందిరానికి నడిపించే అలవాటు లేదు. నువ్వేమి జ్యోతివి, వాళ్ళకాడు. నువ్వు ఆరిపోతున్న దివ్యవి, మకమకలాడుతున్నటువంటి ఒత్తివి, గాలి ఎటుపడితే అటు ఊగిపోతున్నటువంటి జ్యోతివి, నువ్వేం ప్రకాశించడం లేదు. ఇది కనీసం అర్థం చేసుకుంటారని శామ్యూయల్ అన్న ఉదాహరణ చెప్పాను. పరీక్షలు వచ్చిన రోజు అన్నాడు, అన్నా స్వామన్న నేను పరీక్ష రాస్తానని అన్నాడు. ఊరే నీకు రైటింగ్ రాదు కదా అన్నాను. అన్నా నేను బైబిల్ క్లాసుల్లో 4 రోజులు నేర్చుకున్నది నెలంతా సాధన చేశానన్నా, నాకు రైటింగ్ వచ్చిందన్నా, ఇగోండి అన్నా నేను ఎలా రాస్తానో చూడండి అన్నాడు. అతను రాసిన రైటింగ్ చూస్తే దస్తావేజులు రాసే వారు దస్తూరి ఎంత బాగుంటుందో అంత బాగా రాశాడు. నాకు అనుమానం వచ్చింది, అన్నా నువ్వే రాసావా అన్నాను. అవునన్నా నేనే రాసుకున్నానన్నా, ప్రతి నెల నేను ప్రాక్టీస్ చేశానన్నా. నేను సంఘాన్ని పెంచాలంటే, నాతో ఉన్న కొంతమందిని బలపరచాలంటే మరి నేను నేర్చుకోవాలి కదా, లేకపోతే వాళ్ళు ఎండిపోతారు కదన్నా. కష్టపడ్డానన్నా, దేవుడు రాతిచ్చాడన్నా, దేవుడు చదివిచ్చాడన్నా, దేవుడు నన్ను ఆశీర్వదించి ఆయన కొరకు వాడుకుంటున్నాడన్నా. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఏది సంవత్సరాల తరబడి క్రైస్తవులం, మనకు అన్నీ తెలుసు. వినండి, రియాలిటీ మాత్రం మన దగ్గర లేకపోతే ఎలాగ చెప్పండి? నేనే కటువుగా చెప్తున్నాను అనుకోకండి. పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు, మూర్ఖులైన ఈ ఒక్కరి జన్మ మధ్య మీరు జ్యోతుల వలె ప్రకాశించండి. అలా ప్రకాశించడం ఎట్లనంటే, మీరు సనుగులు మానండి, సంశయాలు మానండి, నిరపరాధులుగా ఉండండి, నిష్కలంకులుగా ఉండండి, అలాగనే అనింజులుగా ఉండండి అంటూ చివరికి ఇంకో మాట చెప్పాడు. 6వ మాట ఏంటో తెలుసా? వినండి ప్రియులారా, అదే 16వ వచనంలో, మీరు జీవవాక్యమును చేత పట్టుకొని బతకండి. ఏంటమ్మా ఏం పట్టుకోవాలి? చెప్పండి. ఉజ్జీవం అంటే దేవుని వాక్యాన్ని చేతబట్టి బతకడం. ఏదైనా చెయ్యాల్సి వస్తే అది వాక్యానుసారమేనా? ఎవరైనా ఏదైనా చెప్తే అది వాక్యానుసారమేనా? వాక్యాన్ని చేతపట్టుకొని బతకడం అంటే దాని ముందు 5 అనుభవాలు ఉంటాయి. పొడి మాటల్లో చెప్తాను, నా టైం అయిపోయింది కనుక. వాక్యం చేతపట్టుకునే సంఘం, జ్యోతిలాగా ప్రకాశించే సంఘం, వాళ్ళకి 5 అనుభవాలు ఉంటాయి. మొదటి అనుభవం, వాక్యాన్ని చదువుతారు. చెప్పండి, ఏం చేస్తారు? గట్టిగా చెప్పండి, ఏం చేస్తారు? వాక్యాన్ని వారు బాగా చదువుతారు. రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును కన్యకలు కావాలి వీళ్ళకి. యోసేపులకి ఎవరు కావాలి? మాట్లాడరేమండి? కన్య కాకపోతే వదిలేస్తాడు. బోయజు లాంటి వాడనంటే జీవితం చెడిపోయినా దానికి బతుకునిస్తాడు. మన క్రైస్తవ సంఘాలలో అందరూ యోసేపులేనా మగపిల్లలు, ఏం బోయజులు ఉండరా అని వాక్యం చెప్పాను. స్టేజ్ దగ్గర రాగానే ఈ అబ్బాయి వచ్చి, అన్న దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్నా, నేను ఒక బోయజులాగా ఉండాలనుకుంటున్నాను, నేను ఇంటికి వెళ్తాను, 3 నెలల టైం నాకు ఇవ్వండి, మా అమ్మా నాన్న ఒప్పించుకుంటాను, ఈలోగా మీరు ఒక చెడిపోయిన ఆడపిల్లని చూడండి, వచ్చి పెళ్లి చేసుకుంటాను. శంకరు అదేం ఉద్రేకం రా నాయన, మీరు చాలా పెద్ద ఆస్తిపరులు, కులానికేమో చాలా పెద్దోళ్ళు, మీ అమ్మ నాన్న యేసుప్రభు నమ్మలేదు, ఒక చెడిపోయిన ఆడపిల్లని పెళ్లి చేసుకుంటామంటే మీ ఇంట్లో ఒప్పుకోరు కదా తమ్ముడు అంటే, అవన్నీ మీకు వద్దన్నా, 3 నెలల టైం ఇవ్వండి, 3 నెలల లోపు మా నాన్నే ఫోన్ చేస్తారు, ఈలోగా మీ పని ఏంటనంటే చెడిపోయిన ఆడపిల్లని ఎత్తుక్కోండి. సరే, నా వెతుకులాట మొదలుపెట్టాను. వినండి, ముగింపుకు వస్తున్నాను. వెతుకులాట మొదలు పెడితే నాకు ఆ పిల్ల దొరికింది. వినండి ప్రియులారా, ఒక ఆర్ఎస్ఎస్ వాడి వల్ల మోసపోయి గర్భిణి అయిపోయి ఒక ఆడపిల్లను ప్రసవించిన ఒక సహోదరి దొరికింది నాకు. సరే మనసులో పెట్టుకున్నాను. ఈలోగా ఒకరోజు ఫోన్ వచ్చింది. ఈ అబ్బాయి తాలూకు నాన్నగారు ఫోన్ చేస్తున్నారు. బాబు
మీ దగ్గర నుంచి మా ఇంటికి వచ్చిన మా పిల్లాడు ఒక విషయం చెప్పాడు, దేవుడు తనతో ఏదో మాట్లాడాడట, ఆ వాక్యాన్ని నెరవేర్చాలట, అలా అభ్యాసం చేయకపోతే వాడికి మనసుగా నెమ్మది ఉండదట, ఒక చెడిపోయిన ఆడపిల్లకు జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడట, దేవుడు అలా మాట్లాడాడట, మీకు వెతకమని చెప్పాడట, చెడిపోయిన పిల్ల దొరికిందయ్యా అన్నాడు ముసలోడు. అంకుల్ దొరికింది అంకుల్, వస్తారా పిల్లని చూసుకుంటారా అంటే, వినండి ప్రియులారా, వాళ్ళ అమ్మా నాన్న ఈ పిల్లగాడు ఆ ఊరి పెద్దను తీసుకుని వచ్చారు, నేను ఈ పిల్లని రెడీ చేశాను, అప్పటికే పిల్లకు ఆ పిల్ల పుట్టింది, దానికి హవీల్ అని పేరు పెట్టాము. ఈ పిల్లాడేమో కొంచెం తెల్లగా ఉంటాడు, ఈ పిల్ల ఏమో కొంచెం బొగ్గు గంట బాగుంటుందిలేండి, నల్లగా ఉంటుంది ఈ పిల్ల. ఈ అబ్బాయి ఏమో చదువుకున్నాడు, ఈ అమ్మాయికి ఏమో చదువు సంచలు లేవు, వీళ్ళు చాలా ఆస్తిపరులు, ఈ అమ్మాయికి ఏమో ఆస్తిపాస్తులు లేవు. ఈ అమ్మాయిని చూపించగానే ఏమంటావు తమ్ముడా అంటే, ఇది దేవుని చిత్తం అన్నా ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకున్నాడు. నేను అడిగాను, పెళ్లి చేసుకోముందు మరి ఈ పిల్లకి ఒక కూతురు పుట్టింది కదా, మరి ఆ పిల్ల సంగతి ఏంటనంటే, అరే తల్లి కూతుర్ని విడదీస్తామేంటన్నా, ఆ పిల్లకి నా ఇంటి పేరు ఇస్తానన్నా, నా కూతురుగా నేను పెంచుకుంటాను, ఆ పిల్ల విషయం మీరు ఏమి డౌట్ పడద్దు అంటే, ఎవరికో పుట్టిన ఆడపిల్లను ఇతగాడు తన కూతురుగా చేసుకొని ఈ అమ్మాయితో కాపురం చేసి, వినండి, మళ్ళీ 2 పిల్లల కన్నాడు, చాలా కఠినమైన గ్రామంలో సేవ చేస్తున్నాడు. వినండి ప్రియులారా, భార్యకి చదువు సంధ్య లేని మా దమయంతక్క స్త్రీల కోటం నడిపించేస్తుంది, ఈ మధ్య ప్రసంగాలు చేసేస్తుంది, చదువు నేర్పించాడు, వాక్యం నేర్పించాడు. వినండి ప్రియులారా, ఎవడికో పుట్టిన అమ్మాయిని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివిస్తున్నాడు. అన్న పల్లెటూరులో కాలేజీ లేదు కదా, ఈ 2 సంవత్సరాలు మీ ఇంట్లో పెట్టండి అన్న, కొంచెం చదివించుకుంటాను అని ఎవడికో పుట్టిన కూతుర్ని మా ఇంట్లో పెట్టాడు. ఆ పిల్ల ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది. వాక్యాలు వినడం అలవాటేనండి మనకి. ఏ వాక్యమైతే నీ మీదకి వచ్చిందో దాని అభ్యాసంలో పెట్టడం అంటే, మా శంకర్ చూడండి, ఏమండి అందరూ యోసేపులేనా, బోయజులు ఉండరా, మన సంఘాల్లో బోయజులు తయారవ్వాలి అని చెప్పిన మాట దేవుడు మాట్లాడాడని ఎంచి చెడిపోయిన ఒక ఆడపిల్లకు బ్రతుకునిచ్చాడు. అదండి వాక్యాన్ని ప్రాక్టీస్ చేయడం అంటే. ఎన్నో వాక్య తలంపులు వచ్చాయి, అవి ఏవి ప్రాక్టీస్ చేయవు. బాగా విన్నాం, చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది అనుకుని వెళ్ళిపోతే ఏం ప్రయోజనం స్నేహితులారా? ఇది మీరు ఆలోచించాలి. కనుక వాక్యమును చేతబట్టుకొని ఉండడం అంటే, వాక్యాన్ని చదవాలి చెప్పండి, వాక్యాన్ని పరిశోధించాలి చెప్పండి, వాక్యమును కంఠస్థం చేయాలి, అటు తర్వాత వాక్యాన్ని చెప్పండమ్మా ధ్యానం చేయాలి, అటు తర్వాత వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు జీవవాక్యాన్ని పట్టుకొని లోకంలో సంచరించగలుగుతాం. ఇక నేను చెప్పలేను, నా టైం అయిపోయింది. సంశయాలు మానండి, సనుగులు మానండి, నిష్కలంకులుగా, నిందారైతులుగా, నిరపరాధులుగా బతకండి. దేవుని వాక్యం చేతబట్టుకొని లోకంలోకి వెళ్ళండి. అప్పుడు మీరు సంఘములో ఉజ్జీవం ఉన్నట్టు లెక్క. అది ప్రకాశించే సంఘం. అలాంటి సంఘం ప్రకాశించే జ్యోతి. ఆ స్థాయికి మన సంఘాలు ఎప్పుడు కనబడతాయి చెప్పండి? ఆ స్థాయికి ఎప్పుడు తెచ్చుకుంటామని చెప్పండి? ఇదొక సేవకుని బాధ్యతేనా? అతగాడే ఏడవాలా, అతగాడే ప్రార్థన చేయాలా, మరి మిగిలిన వారికి ఏమీ పట్టదా? వినండి ప్రియులారా, మనం అలా బ్రతికామనుకోండి, ఏమండి ఏం జరుగుతుందో చెప్పనా? ఒకరోజు ప్రభు వస్తాడు, బహుమానం ఇస్తాడు. అలా మనం బ్రతికిన కారణం చేత మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు చెప్పండి ప్రకాశించనీయండి. దేవునికి మహిమ, దేవుని యొద్ద నుంచి బహుమానం. అక్క చెల్లి తమ్ముడన్న వినండి, ఇక్కడ కూర్చుని అందరము చచ్చిపోతాం, పరలోక రాజ్యానికి వెళతాం. మరి సంగమగా మనము దేవుని కొరకు ప్రకాశించిన కారణం చేత ఏ బహుమానం ఆయన దగ్గర నుంచి వస్తుంది? ఏమందుకుంటాం? ఇది ఇప్పుడే నువ్వు ఆలోచించకపోతే ఆలోచించుకుని ఒకరోజు నీకు రాదేమో. కనుక ఆలోచిద్దాం. వినండి ప్రియులారా, సంఘ ఉజ్జీవంతో ఉండడం అంటే గొప్ప బోధ, గొప్ప కృప, గొప్ప దాతృత్వం, గొప్ప భయం, గొప్ప సంతోషం. ఈ 5 సంఘానికి ఆవరించాలి.
అప్పుడే సంఘం ఉజ్జీవంతున్నట్టు లెక్క. ఆ ఉజ్జీవం కొనసాగాలంటే వ్యక్తి పూజ మానుకోవాలి, వ్యాపార రీతి మానుకోవాలి. వినండి ప్రియులారా, మన పిలుపులోంచి పడద్రోవ పట్టకూడదు, మనం దేవుని కొరకు దూసుకుని పోవాలి. అలా అయినప్పుడు మనము సంఘముగా మనం ఏమవుతామో తెలుసా? ఈ లోకములో మనము ప్రకాశిస్తాం. ఎలాగొస్తుంది ప్రకాశత? ఆయనతో సావాసం చేయడం వలన, ఆయన చిత్తము చేయడం వలన, ఆయన చేత వినండి ప్రియులారా, ఆయన హెచ్చించడం వలన, ఆయన చేత నింపబడిన కారణం చేత మనము ప్రకాశిస్తాం. అలా ప్రకాశించడం, లోకములోకి వెళ్ళి ప్రకాశించాలి. లోకము నిన్ను చూచి ఆశ్చర్యపోవాలి. అలా ప్రకాశించడం కొరకు సనుగులు మానే, సంశయాలు మానే, నిరపరాధి అవ్వు, నిష్కలంకురాలి అవ్వు. ఇవ్వండి, అనించుడుగా మారిపో. దేవుని వాక్యం చేతపట్టుకొని తిరుగు. దేవుని మహిమార్థమై జీవించు. ఒక రోజున ఆయన వస్తాడు. ఇప్పుడు నీ వల్ల దేవునికి మహిమ వచ్చింది కనుక దేవుడు ఆ రోజున నీకు మహిమపరుస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. అనేక దేవదూతల ఎదుట, పెద్దలు ప్రధానుల ఎదుట మహిమ నీకు ఇస్తాడట. ఆ మాట ఉంది, ఒక్కసారి జ్ఞాపకం వచ్చింది, చూపించి ముగించేస్తాను. రోమాపత్రిక 2వ అధ్యాయం చూడండి ప్రియులారా. రోమాపత్రిక 2వ అధ్యాయం చూడండి 10వ వచనంలో, సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. నీకు పరలోకములో మహిమ, నీకు పరలోకములో ఘనత, నీకు పరలోకములో గొప్ప సమాధానం అనుభవించాలనంటే సంగమగా మనం ఉజ్జీవింపబడాలి. ఈ సంగములో నీవు ఒక భాగం. ఒకవేళ సంఘములో ఉజ్జీవం కనబడలేదంటే సేవకుడు తప్పిదమో, సేవకురాలు తప్పిదమో, సంఘ పెద్దలు తప్పిదమో, పరిచారకులు తప్పిదమో కాదు. ఆ తప్పు నీది అని నువ్వు అనుకోవాలి. అలా ఏడ్చి పగిలిపోతే, అలాగే నిన్ను అప్పగించుకుంటే, వినడ ప్రియులారా, సంఘమంతా ఈ లోకములో ప్రకాశిస్తుంది. అలాంటి దీవెన దేవుడు ఇవ్వాలని అప్పగించుకుందామా? రండి ప్రియులారా, మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వాళ్ళంతా ఆలోచించండి. ఆ విన్న వాక్యం అంతా ఆలోచిస్తూ ప్రార్థన చేసుకునండి. అమ్మ కూర్చునండి, లేకపోతే అవకాశం ఉంటే పక్కన మోకరించండి. ఇది ఇంటర్వెల్ కాదు. దేవుడు మీతో మాట్లాడిన మాటలకు తిరిగి మీరు జవాబు చెప్పి ఆయన సన్నిధిలోంచి వెళ్దురు. కానీ అర్థమైందా సంఘం ఉజ్జీవంగా ఉండడం అంటే ఏంటో? ఒకవేళ సంఘములు నిర్జీవంగా ఉందనంటే బహుశా లోపము నీదేనేమో సహోదరా, లోపము నీదేనేమో సహోదరి. నీ వలనే సంఘములో ఉజ్జీవం అది కొనసాగడం లేదేమో, అది నిలిచి ఉండడం లేదేమో. ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం. ఏది చెయ్యాలో, ఏది హత్తుకోవాలో హత్తుకుందాం, ఏది విస్మరించాలో విసర్జించుదాం. దేవుని వాక్యమును చేతబట్టుకొని లోకములో జ్యోతుల్లాగా ప్రకాశిద్దాం. ఒక సంఘం అది ఒక జ్యోతి. రమణయ్యపేటలో బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ ఇది ఒక జ్యోతి. ఇది ఒక జ్యోతిలాగా ప్రకాశించాలనంటే సేవకుడితో పాటు మనమందరము బాధ్యత వహించాలి. ముఖ్యంగా లోకల్ అసెంబ్లీకి చెందిన విశ్వాసులని మీరందరూ బాధ్యత వహించాలి. పట్టి పట్టనట్టు, బరువు బాధ్యత లేకుండా ఉదాసీన వైఖరితో బతికితే దేవుని ముందు ఒక రోజున దోషి అవుతావు సహోదరుడా. పశ్చాత్తాపడదాం, ప్రభువుకు అప్పగించుకుందాం. ఎక్కడుంది నీ ఆధ్యాత్మిక జీవితం? నీ వలనే సంఘం నిర్జీవమైపోయిందేమో. నీ పాపం, నీ కలంకం, నీ నిందలు అన్నీ సంఘములో నిర్జీవమైన స్థితికి రావడానికి కారణమైందేమో. నోరు తెరవండి, కొంచెం ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ప్రభువుకు అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన సంఘమంతా దేవునితో సావాసం చేస్తుందా? మన సంఘమంతా దేవుని చిత్తం చేస్తుందా? మన సంఘమంతా యేసును పైకెత్తుతుందా, హెచ్చిస్తుందా? మన సంఘమంతా దేవుని చేత నింపబడవలసిన విషయాల్లో నింపబడిందా? ఎక్కడ బాగులేమో దిద్దుకుందాం ప్రియులారా. మరో సంవత్సరం ఆ రోజుకి ఉంటామో లేదో తెలియదు. 2019 సంవత్సరం నవంబర్కి నీవు ఉంటావో ఊడుతావో తెలియదు. నేను ఉంటానో ఊడుతానో నాకు తెలియదు. కనుక ప్రభువు ప్రేమించమంతా మాట్లాడుతుండగా, అన్న స్వామన్న
లేక తమ్ముడు, స్వామి తమ్ముడు, లేక పాస్టర్ గారు, నేను దేవుని కొరకు ప్రకాశించే జ్యోతిలాగా ఉంటాను, నా సంఘం అలా ఉండడానికి నేను నా వంతు బరువు బాధ్యతలు నేను మోస్తాను, ప్రార్థన చేస్తాను, బుద్ధి చెప్తాను, నేను బుద్ధి తెచ్చుకుంటాను, ధైర్యం చెడ్డ వారిని ధైర్యపరుస్తాను, మెట్టుగా మా సంఘం అంతా ప్రకాశించే ఒక జ్యోతిలాగా నేను ఉంచుకుంటాను. నేను దేవునికి మాటిస్తున్నాను. 2018 నవంబర్ 30వ రోజు నేను దేవునికి మాటిచ్చిన రోజని ఒక తీర్మానం నా హృదయంలో చేసుకుంటాను. నా కొరకే ప్రార్థన చేయండి బ్రదర్ అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి చేతనెత్తి చూపుతారా? మీ కొరకే ప్రార్థించి ముగిస్తాను. వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా, వందనాలు తల్లి, వందనాలక్క. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తారు. చేతులు చూపిన వారు ఉన్న చోటలా లేచి నిలబడతారా? ఇంకా నీవు కూర్చుని ఉండగలిగావంటే బహుశా ఇప్పటికే ప్రకాశించావని అనుకోవాలా, లేకపోతే నీ గుండె రాయి అయిపోయిందని అనుకోవాలా? ఏదో ఒకటి అనుకోవాలి. ఇప్పుడు మేము ఇదివరకే ప్రకాశించిన వ్యక్తివా, లేకపోతే హృదయం కఠినపరుచుకుంటున్న వ్యక్తివా? తమ్ముడు, అనయ్య, చెల్లి, అక్క, ప్రభు ప్రేమతో మాట్లాడుతుండగా డెడికేట్ చేసుకుందాం. సంఘ ఉజ్జీవం కొరకు డెడికేట్ చేసుకుందాం. మన మధ్య దేవుని వాక్యం బహుబలముగా ప్రకటించబడాలి. దేవుని కృప బహుబలముగా అందరికీ అందుబాటులోకి రావాలి. గొప్ప దాతృత్వం మన సంఘములో కనబడాలి. గొప్ప దేవుని భయం మనల్ని అంటుకోవాలి. గొప్ప సంతోషం మన సంఘానికి రావాలి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన జీవితాల్ని పరీక్షించుకొని, మన జీవితాల్లో మన బలహీనతలను మనం తెలుసుకొని, మరలా దేవునిలో ఒక సరి అయిన మార్గంలో జీవించలాగిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు ఎంతో సహాయం చేసి ఉన్నాడు. ఈ భయంకరమైన లోకములో, చెడిపోయిన లోకములో, వక్ర మార్గంలో జీవిస్తున్నటువంటి ప్రజల మధ్య మనము దేవుని బిడ్డలముగా ఎలాగున జీవించవలనో, ఎలాగున ప్రకాశించవలనో, ఏ విధంగా మన ఉజ్జీవం కలిగి ఉండవలనో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పాదముల దగ్గర మనం ఒకటే చేయగలం, దేవునికి సమర్పించుకోవడం, దేవునికి అప్పగించుకోవడం. దేవుని పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో సహాయం చేస్తాడు. నువ్వు సమర్పించుకోకుండా, నువ్వు అప్పగించుకోకుండా, నువ్వు తీర్మానించుకోకుండా దేవుడు ఏమీ కార్యం చేయలేడు. ఈ రాత్రికాల సమయంలో ఈ మంచి మాటలు విన్న నీవు దేవునికి సమర్పణ చేసుకో. నేను దేవునికి సమర్పణ చేసుకుంటాను. ప్రభువా, నీ వాక్యముతో ఆత్మానుసారముగా నాయన స్టెఫను ఎలాగ జీవించినాడో, ఆది సంఘం ఎలా జీవించినారో, ప్రభువా నేను ఎలాగ వారు ఘనపరిచినారో, నీ వాక్యము ద్వారా ఎలా పరిశోధించుకున్నారో, నీ వాక్యమును ఎలాగ అభ్యాసం చేసినారో, ప్రభువా మా జీవితంలో మాకు చాలా తెరవబడిన పుస్తకములాగా, కళ్ళకద్దేలాగా మీరు మాట్లాడి ఉన్నారు. ప్రభువా దేవా, నీ కృపను మాకు దయచేయమని ప్రభు పాదాల దగ్గర మనల్ని మనం అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మా జీవితాల్లో ప్రభువా ఉజ్జీవం ఎలాగ ఉంటుందో, దేవా మా జీవితాల్లో నీ వెలుగు ఎలా ఉంటుందో, మేము నీ కొరకు ఎలా ప్రకాశించగలమో ప్రభువా దేవా నాయన, ఎంతో విపులముగా మాకు అర్థమయ్యే భాషలో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా నీ యొక్క సహాయం మాకు దయచేయి ప్రభువా. దేవా
మా జీవితాల్లో సమర్పణ దయచే ప్రభువా. మా జీవితాల్లో త్యాగం లేదు నాయన. మా జీవితాల్లో ఏ విధమైన తీర్మానములు లేవు ప్రభువా. విచ్చలవిడి జీవితం మాలో కనబడుతుంది నాయన. లోకాశలు కనబడుతున్నాయి ప్రభువా. లోక గొప్పల కొరకు పోరాడుతున్నాం ప్రభువా. దయచేసి నీ రక్తంతో కడిగి పవిత్రపరిచిన ఆయన మా జీవితాల్లో ఉన్నటువంటి లోక సంబంధమైన ఆశలు నాయన, లోక సంబంధమైన జీవితం తొలగించబడి ప్రభువా నీ వాక్యానుసారమైన జీవితం మాలో ప్రసాదింపచేయి నాయన. ఎంతమంది బిడ్డలు ప్రభువా ఈ రాత్రికాల సమయంలో వారి జీవితాలు నీకు ఇచ్చి ఉన్నారో వారందరినీ నీ వాక్యంతో ముద్రించండి ప్రభువా. నీ ఆత్మతో ముద్రించండి నాయన. నీ సన్నిధితో తాకండి ప్రభువా. దేవా, మేము నీ సన్నిధి కలిగిన వారుగా ఉండాలని, మేము నీ యొక్క ప్రసన్నత కలిగిన వారుగా ఉండాలని, మేము నీ పరిశుద్ధత కలిగిన వారుగా ఉండాలని, మేము నీ యొక్క త్యాగము కలిగిన వారుగా ఉండాలని మీరెంతో మాతో మాట్లాడినారు ప్రభువా. కనుక నాయన విత్తబడిన వాక్యముని మీరు ఫలింపచేసి పరిశుద్ధాత్ముడా మీరు మాకు సహాయం చేయండి నాయన. దేవా, ఈ దినము నుండి నన్ను మా సంఘమును ఉజ్జీవపరచు నాయన. దేవా, మేము మామూలుగా జీవించడం కాదు ప్రభువా. దేవా, మరలా మేము రేపటి నుండి మళ్ళా లోక సంబంధంగా మా యొక్క అనుదిన జీవితంలో మేము అనుకున్నట్టుగా జీవించడం కాదు నాయన. ప్రభువా, ఎన్నో ఉదాహరణలతో మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నాయన, శామ్యూలు గారి వలె మరొక యవనస్తుడి వలె మా జీవితాల్లో మేము కూడా ప్రభువా సవాలుగా జీవించడానికి మీరు కృప దయచేయండి. దేవా, నీ సహాయం దయచేయండి నాయన. ప్రతి ఒక్కరి మీద నీ కృపను కుమ్మరించు నాయన. నీ యొక్క వెలుగును ప్రకాశింపచేయి ప్రభువా. నీ యొక్క సహాయంతో ప్రతి బిడ్డ కూడా మేము అలా జీవించడానికి నీ కృప దయచేయండి. దేవా, నీ దాసులు